ఫ్రెండ్స్, మనకి ఈరోజు వచ్చినటువంటి ఎంట్రీస్ని ముందుగా జస్ట్ ఎవరికైతే కొంచెం తక్కువ టైం ఉంది, ఓపిక తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం ఎంట్రీస్ ఒకసారి మామూలుగా చెప్తాను, చూపిస్తాను. తరువాత వాటిని మనం డీటెయిల్డ్గా అనాలిసిస్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత 949 క్యాండిల్ అనేది ఒక బ్యూటిఫుల్ బుల్లిష్ ఎంట్రీ, చాలా చక్కనైనటువంటి ఎంట్రీ అండి. తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1151 దగ్గర ఒక బ్యారిష్ ఎంట్రీ వచ్చింది. సూపర్ డూపర్ ఎంట్రీ అని చెప్పలేం, కానీ మంచి మూవే వచ్చింది. ఓకే, నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక బుల్లిష్ ఎంట్రీ 12.6 దగ్గర ట్రిగ్గర్ అయింది, బట్ అది ఫెయిల్ అయిందండి. సో దాన్ని ఎస్ఎల్ హిట్ కింద మనం భావించవచ్చు. నెక్స్ట్ మనకి ఈరోజు వచ్చిన వాటి అన్నింటిలోకి కూడా ది బెస్ట్ ఎంట్రీ అని నేను చెప్పగలిగేది ఏంటి అన్నట్లయితే ఆఫ్టర్నూన్ సెషన్లో 1322 దగ్గర ఒక బ్రేక్ డౌన్ వచ్చింది. బ్యూటిఫుల్ ఎంట్రీ, బ్యూటిఫుల్ ట్రేడ్ అనమాట. ఓకేనా? ఇవి మాత్రమే కాకుండా 5 మినిట్ టైం ఫ్రేమ్లో వచ్చిన ప్రైస్ యాక్షన్ని, ప్రతి ఎంట్రీని డీటెయిల్డ్గా ఎక్కడ ఎందుకు ఎలా ఎంట్రీ తీసుకున్నాం, అంతవరకు మనం ఎగ్జిట్ కోసం ఎంతవరకు వెయిట్ చేయాలి, ఎలా వెయిట్ చేయొచ్చు అనేది డీటెయిల్డ్గా అర్థం చేసుకుందాం అనుకునే వాళ్ళు పూర్తి వీడియో చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. సో ముందుగా మనం 1 మినిట్ టైం ఫ్రేమ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈరోజు ఏం జరిగిందండి, హ్యూజ్ గ్యాప్ అప్ అండి. ఈ పాయింట్ ఆఫ్ టైం నుంచి ఒక 100+ పాయింట్స్ గ్యాప్ అప్ అనేది జరిగింది. చాలా ఫాస్ట్గా కిందకి వచ్చేసింది. ఇక్కడ వరకు కూడా మనకి ఒక ఆపర్చునిటీ ఏం లేదు. ఓపెన్ అయింది గ్యాప్ అప్, చాలా ఫాస్ట్గా కిందకి వస్తుంది. అలా మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు నిన్న వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్కి రిలేటెడ్గా ఈరోజు రెస్పెక్ట్ అయితే దొరికింది. ఎప్పుడైతే మీకు నిన్న ఈ 2 పాయింట్స్ ఈ ఏరియాలో అది రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది, మళ్ళీ అగైన్ అది బ్రేక్ అయ్యాక మళ్ళీ రెసిస్టెన్స్గా ఎప్పుడైతే యాక్ట్ చేసిందో ఇది ఒక లెవెల్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. వన్స్ ఆ లెవెల్ అనేది మనకి చక్కగా బ్రేక్ అయిన తర్వాత అప్పుడు మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అట్ 949 క్యాండిల్. ఆ 949 క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే ఒక బుల్లిష్ ఎంట్రీ బేస్ చేసుకుని ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ ఎలా పెట్టుకుంటాం అంటే ఈ లెవెల్ బ్రేక్ అయింది కాబట్టి మనం బుల్లిష్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికంటే కిందకి మళ్ళీ క్యాండిల్ క్లోజ్ అయినట్లయితే మనం బుల్లిష్నెస్ మరి ఎక్స్పెక్ట్ చేయం. సో దట్ వుడ్ బి ఏ రీజనబుల్ లాజిక్ అది. సో దాన్ని స్టాప్ లాస్గా మనం పెట్టుకుంటాం. ఏంటంటే ఒక క్యాండిల్ దీనికంటే కిందన క్లోజ్ అయితే మనం ఎగ్జిట్ అయిపోతాం అనే ఉద్దేశంతో స్టాప్ లాస్ అనేది మనం ప్లాన్ చేసుకుంటాం. సో దానికోసం మనం రిస్క్ రివార్డ్ రేషియో టూల్ యూజ్ చేసుకుంటాం. ఇది బుల్లిష్ టూల్ కాబట్టి లాంగ్ పొజిషన్ టూల్ తీసుకొని ఎంట్రీ తీసుకున్న ఏరియాకి మన స్టాప్ లాస్ అనేది బిలో దిస్, దీనికంటే కింద క్లోజింగ్ అండి, టచ్ అయ్యి ఎగ్జిట్ అయిపోవటం కాదు, కింద క్లోజింగ్. సో 1:1 వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేస్తాము. వన్స్ 1:1 వచ్చాక కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసేసి మిగిలిన దాన్ని కంటిన్యూస్గా మనకి గ్రీన్ బార్స్ వస్తే ప్రాబ్లం లేదు. మనం ఎంతవరకు రైడ్ చేయగలమో అంతవరకు రైడ్ చేయాలి. సో దానికోసం మనం డెవలప్ చేసుకుంది పిఎంపి. వన్స్ మనకి 1:1 టచ్ అయిపోయిన తర్వాత గ్రీన్ బార్స్ ఉన్నంతసేపు మనం హ్యాపీగా ఎంట్రీ కంటిన్యూ చేయొచ్చు. ఈ పాయింట్ ఆఫ్ టైం వరకు కూడా మనకి గ్రీన్ బార్స్ వచ్చాయి. సో ఇక్కడ వరకు మనకి ఈ క్యాండిల్ వరకు గ్రీన్ బార్స్ వచ్చాయి. తర్వాత ఫస్ట్ గ్రే బార్ ఎక్కడైతే వచ్చిందంటే ఈ రెడ్ క్యాండిల్లో మనం 75 to 90% ఆఫ్ ద ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటాం. అర్థమైందా? ఆ తరువాత మీరు రెడ్ బార్ కోసం వెయిట్ చేసినట్లయితే ఇక్కడ మనకి రెడ్ బార్ అనేది ఈ క్యాండిల్లో వచ్చింది. సో ఈ లోపల మనం కంప్లీట్గా హై టచ్ చేసింది కదా. సో ఆ రోజు వచ్చినటువంటి హై టచ్ చేసి మనకి ఎప్పుడైతే బ్యాక్ వస్తుంది అంటే ఓపెనింగ్ ప్లస్ హై ఈజ్ ఈక్వల్ టు సేమ్ అనేసి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ రోజు వచ్చినటువంటి ఓపెనింగ్ ప్రైస్ అప్పటికి ఉన్నటువంటి హై అదే కాబట్టి అది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. అది ఎప్పుడైతే టచ్ అయిందో మ్యాక్సిమం అక్కడ మనం ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకున్నట్లయితే కంప్లీట్ మూవ్ క్యాప్చర్ చేసి ఉండొచ్చు. లేదు రెడ్ బార్ వరకు వెయిట్ చేస్తానంటే ఈ క్యాండిల్లో మనకి ఎగ్జిట్ వచ్చింది. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే నేను అందుకే చెప్తాను కదా, 1:1 రాగానే కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం చేసుకుంటాం. తర్వాత ఫస్ట్ గ్రే బార్ దగ్గర మనకి 75% ఆఫ్ ద ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఎగ్జాక్ట్ హై ఇదే తెలుసు, నేను ఇదే హై అనుకుంటున్నానని ఈ టైంలో ఫామ్ అయ్యేటప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవాలనుకుంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. తర్వాత ఇది కొంచెం కిందకు వచ్చి మళ్ళీ అగైన్ కంటిన్యూ చేసే అవకాశాలు ఉంటూ ఉంటాయి కాబట్టి అందుకోసం దీన్ని మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అర్థమైందా? యూ కెన్ బుక్ ప్రాఫిట్స్ వేర్ ఎవర్ యూ వాంట్, బట్ ఇఫ్ యూ వాంట్ టు రైడ్ లాంగ్ ట్రెండ్స్ దెన్ యూ కెన్ ఫాలో దిస్. ఓకేనా? అది ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఇక్కడ మనకి రెడ్ బార్ వచ్చింది, కంప్లీట్ ఎగ్జిట్గా తీసుకోవచ్చు. ఎప్పుడైతే హైని టచ్ చేసి ప్రైస్ యాక్షన్ పరంగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క హైని టచ్ చేసి రిజెక్షన్ అనేది క్లియర్గా మనకి తెలుస్తుందో ఆ పాయింట్ ఆఫ్ టైంలో యూ కెన్ ఎగ్జిట్. ఎందుకంటే అది క్లియర్గా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా కాబట్టి. ఓకేనా? సో అది ఫస్ట్ ట్రేడ్ అండి. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీకు
చాలా చాలా చక్కనైనటువంటి ఎంట్రీ. ఎలా వచ్చింది అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ప్రైస్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేసి ఒక లెవెల్ అనేది క్రియేట్ చేసింది. అంటే ఏంటి, ఈ 4 టచెస్ వచ్చాయి, పోనీ ఇది మీరు ఇగ్నోర్ చేసేసిన 3 టచెస్ వచ్చాయి. నెక్స్ట్ 4th టైం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా కేర్ఫుల్గా చూడండి, ఇక్కడ నుంచి కిందకు వచ్చేసి కిందన క్లోజ్ అయిందండి. ఈ లెవెల్ కంటే మీకు కిందన క్లోజ్ అయింది. అక్కడ అగ్రెసివ్గా ఎవరైతే ఎంట్రీ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎంట్రీ తీసుకోవచ్చు. కాకపోతే ఆల్రెడీ విక్స్ వచ్చాయి కాబట్టి కిందన ఆ విక్స్ ఉండే లెవెల్లో ఒక హారిజాంటల్ లైన్ పెట్టుకుని అది కూడా బ్రేక్ అయితే అని వెయిట్ చేయడం అనేది ఒక రీజనబుల్ లాజిక్ అనేది నా అభిప్రాయం. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో కొంచెం ఎర్లీగా అగ్రెసివ్గా ఎంట్రీ తీసుకున్నట్లయితే పైకి మళ్ళీ తిరిగి వెళ్ళి ఎస్ఎల్గా తీసుకోవచ్చు. లేదు మేము సేఫ్ ట్రేడర్స్గా సేఫ్టీ మాకు ఫస్ట్ అని చెప్పి అనుకున్నట్లయితే కన్ఫర్మేషన్ కోసం చూస్తే కన్ఫర్మేషన్ కూడా రాలేదు, ఈ లెవెల్ బ్రేక్ కాలేదు కాబట్టి ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోరు. నెక్స్ట్ టైం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఈ యొక్క లెవెల్ని ఈ వీక్ని కూడా దాటి కిందన క్లోజ్ అయినటువంటి క్యాండిల్, దట్ ఈస్ 1151. సో ఎప్పుడైతే 1151 క్యాండిల్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అయిందో ఇక్కడ మనకి ఈ లెవెల్ ఆ లోయర్ విక్స్ ఈ వీక్ కూడా బ్రేక్ అయ్యి కిందన క్లోజ్ అయింది. అలాంటి సిచ్యువేషన్లో మనం బ్యారిష్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. స్టాప్ లాస్ ఎలా ప్లాన్ చేసుకుంటాం అంటే ఈ లెవెల్ దాటి కిందకి బ్రేక్ అయింది కాబట్టి దీనికంటే పైన మనకి క్లోజ్ అయితే మనం ఎగ్జిట్ అయిపోతాం. వన్స్ మనం అలా ప్లాన్ చేసుకున్న తర్వాత ఎంట్రీ ప్లాన్ చేసుకున్న తర్వాత మనం షార్ట్ పొజిషన్ టూల్ అనేది తీసుకొని మన యొక్క ఎస్ఎల్ ఎక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నాం హై ఏరియాని ఎస్ఎల్గా పెట్టుకొని 1:1 వచ్చాక కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుని ఆ తర్వాత ఉన్న పొజిషన్ని మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు కంటిన్యూ చేస్తాం. ఒకవేళ ఎవరన్నా పిఎంపి ద్వారా మీరు యూజ్ చేసుకోవాలి, కంటిన్యూ చేయాలి, ఎంత మ్యాక్సిమం ట్రెండ్ క్యాప్చర్ చేయాలనుకునేటప్పుడు ఇది రెడ్ బార్స్ ఎంతవరకు వస్తే అంతవరకు ఉండి ఫస్ట్ గ్రే బార్ దగ్గర 50 to 70% అలా మన ఇష్టం ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు. అర్థమైందా? అలా కాదు నాకు మ్యాక్సిమం ఇక్కడ ఇదే లో అని తెలుసు అనుకున్నట్లయితే యూ కెన్ ఎగ్జిట్ దేర్. అది ఇదే లో అని ఇదే హై అని తెలిసేది ఇంపాసిబుల్ అండి ఎవరికి కూడా, ఎంత పెద్ద టెక్నికల్ అనలిస్ట్ అయినా. కాబట్టి ఎగ్జాక్ట్ హై దగ్గర ఎగ్జిట్ అవ్వటం అనేది ఇంపాసిబుల్, ఎగ్జాక్ట్ లో దగ్గర ఎగ్జిట్ అవ్వటం అనేది ఇంపాసిబుల్. కాబట్టి మ్యాక్సిమం ట్రెండ్ వీలైనంత ట్రెండ్ మనం క్యాప్చర్ చేయడానికి అనుకూలంగా ఈ పిఎంపి అనేది డెవలప్ చేయడం జరిగింది. ఓకే, సో అది సెకండ్ ట్రేడ్ అండి. అర్థమైంది కదా? నెక్స్ట్ ఇక్కడ మీకు 12.6 దగ్గర ఒక ట్రేడ్ అయితే మార్క్ చేశాను నేను ఆపర్చునిటీగా. ఎందుకు అన్నట్లయితే ఏ లెవెల్ని అయితే మీకు కిందకి బ్రేక్ చేసుకొని వెళ్ళిందో మళ్ళీ అదే లెవెల్ని పైకి బ్రేక్ చేసి పైన స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. స్ట్రాంగ్ ఇన్ ద సెన్స్ అద్భుతమైనటువంటి స్ట్రెంత్ అని లేదు, పైన విక్ ఉంది కిందన విక్ ఉంది, బట్ ఇక్కడ చూసినట్లయితే కొంత స్ట్రాంగ్గానే అనిపించింది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎవరన్నా ఎంట్రీ తీసుకుంటే దట్స్ నాట్ ఎంటైర్లీ రాంగ్, బట్ కొంత అగ్రెసివ్నెస్గా మనం దాన్ని భావించాలి. ఎందుకంటే ఏరియా అనేది కన్సాలిడేషన్ జోన్ కొంచెం, కాబట్టి ఆ ఏరియాలో కొంత కన్సాలిడేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి అక్కడ బ్రేక్ అయ్యి వెళ్ళిపోవడం అనేది అంత ఈజీ కాదు, బట్ దెర్ ఆర్ ఛాన్సెస్. కొంచెం అగ్రెసివ్గా ఎంట్రీ ఎవరన్నా తీసుకున్నట్లయితే ఇది కూడా వన్స్ అగైన్ ఫెయిల్డ్ ఎంట్రీ కింద మనం భావించవచ్చు. ఓకేనా? ఎంట్రీ తీసుకున్న తర్వాత మళ్ళీ అగైన్ బ్యాక్ వచ్చేసింది. మళ్ళీ బ్యాక్ రాగానే ఎంట్రీ తీసుకోవచ్చా అంటే వన్స్ ఆల్రెడీ ఒక మూవ్ వచ్చేసిన తర్వాత మళ్ళీ అదే డైరెక్షన్లో ఎంట్రీ కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం, బట్ ఇక్కడ మూవ్ అయితే వచ్చింది. ఓకేనా? సో నేనైతే అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ రీఎంట్రీ అనేది తీసుకోను, బట్ ఇట్స్ ఓకే అండి. అలా ఎంట్రీ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. బట్ ఇలా ఎప్పుడైనా సరే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్లయితే స్టాప్ లాస్ అనేది ఈ యొక్క స్వింగ్ హై అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఇట్ విల్ టెస్ట్ ఇట్ అగైన్ అండి. కొన్నిసార్లు దాన్ని టెస్ట్ చేసి మళ్ళీ మూవ్ కిందకు వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో అది ఒకసారి మీరు నోట్ చేసి చూసుకోండి. ఓకే, సో ఇది ఫెయిల్డ్ ఎంట్రీ. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మళ్ళీ వన్స్ అగైన్ దీనికంటే పైన క్లోజ్ అయింది. ఎప్పుడైతే ఒకసారి ఆ ఏరియాలో ట్రేడ్ ఫెయిల్ అయిందో కొంచెం ఆ కన్సాలిడేషన్ జోన్ని అది రెస్పెక్ట్ చేస్తుందని మనం అర్థం చేసుకోవాలి. సో ఆ ఏరియాలో ఎంట్రీ అయితే నేనైతే ప్రిఫర్ చేయను. సిమిలర్లీ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈస్ ద బెస్ట్ ఎంట్రీ అండి. 1322 క్యాండిల్ అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్లీన్ ఎంట్రీ అండి, ఎలాంటి కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ టచెస్ వచ్చాయి. ఇదంతా కూడా మీరు ఇక్కడ ఒక జోన్లా డ్రా చేసుకున్నట్లయితే దిస్ కెన్ ఆల్సో బి వ్యూడ్ యాజ్ ఎ ట్రయాంగిల్. క్లియర్? అది ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అనేది ఇక్కడ జరిగింది. నెక్స్ట్ అదే ఏరియాలో మనం ఇందాకటి నుంచి ఐడెంటిఫై చేసి ఉంచినటువంటి లెవెల్, ఆ తర్వాత ఈ విక్స్ని కలిపి మనం పెట్టుకున్న ఏరియా ఏదైతే ఉందో ఆ రెడ్ లైన్ అన్నింటినీ కలిపి ఇక్కడ క్లీన్గా బ్రేక్ అయింది విత్ స్ట్రెంగ్త్ అండి. లోయర్ విక్స్ లేవు. ఓకేనా? కాబట్టి ఒక స్ట్రాంగ్ మారుబోజు క్యాండిల్తో బ్రేక్ డౌన్ అనేది జరిగింది. కాబట్టి దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ అండ్ సేఫ్ ఎంట్రీ కింద దాన్ని మనం భావించవచ్చు.
వన్స్ అక్కడ మనకి క్యాండిల్ క్లోజ్ అవ్వగానే మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. షార్ట్ పొజిషన్ టూల్ని బేస్ చేసుకొని మన స్టాప్ లాస్ అనేది ఈ లెవెల్ కంటే పైన కానీ ట్రెండ్ లైన్ కంటే పైన కానీ మన ఇష్టం అలా పెట్టుకొని 1:1 వచ్చే వరకు యూ హ్యావ్ టు వెయిట్ అండి. అంటే ఏదో స్టాప్ లాస్ ఆర్ టార్గెట్ అలా 1:1 అనేది మనకి సుమారు ఈ క్యాండిల్లోనే వచ్చేసింది. ఆ తర్వాత మనకి కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ట్రెండ్ని రైడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, సో ఇలా మీరు రైడ్ చేసుకుంటూ వెళ్ళటానికి మనకి కొంత సహాయం చేసేది పిఎంపి కింద మీరు చూసినట్లయితే కంటిన్యూస్గా రెడ్ బార్సే ఉన్నాయి. సో రెడ్ బార్స్ ఉన్నంత వరకు కంటిన్యూ. ఫస్ట్ గ్రే బార్ ఆర్ బుల్లిష్ బార్ వచ్చేటప్పుడు మీరు 75 to 90% ఆఫ్ ద ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. లేదు అంతకంటే ముందే నేను ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటుంటే దట్స్ యువర్ విష్ అండి. ఓకేనా, కంప్లీట్ ట్రెండ్ మేము రైడ్ చేయాలనుకుంటున్నాం అనుకునేటప్పుడు ఈ బుల్లిష్ బార్స్ వచ్చే వరకు కొంత వెయిట్ చేయొచ్చు. ఓకే, గ్రే బార్ అనేది మనకి ఒక వార్నింగ్ అండి. అబోవ్ జీరో లైన్ వచ్చిందంటే ట్రెండ్ రివర్స్ అయిపోయిందని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. డౌన్ ట్రెండ్ కాబట్టి అబోవ్ జీరో లైన్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ ట్రెండ్ రివర్స్ అయిపోయింది. అలా కాకుండా ఇక్కడ బిలో జీరో లైన్ ఉంటూనే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇలాంటి గ్రే బార్ కనుక ఇక్కడ ఇంకొకటి వచ్చింది అనుకోండి, ఇది పైకి కాకుండా కిందనే వచ్చింది అనుకోండి, అది వార్నింగ్ కింద మీరు ట్రీట్ చేయాలి. అంటే 50 to 60% ఎగ్జిట్ అయిపోవాలండి. నేను ఈ పర్సంటేజెస్ చెప్పడం అనేది ఇండివిజువల్ చాయిస్ అండి, కానీ వీలైనంత వరకు ఒక ట్రెండ్ రివర్స్ అవుతోంది అని మనకి ఎప్పుడైతే తెలుస్తుందో మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఒక మినిమం క్వాంటిటీ ఉంచుకునేటట్టయితే ఒక్కొక్కసారి షార్ప్ రివర్సల్స్ వచ్చేటప్పుడు మీకు వచ్చిన ప్రాఫిట్ కోల్పోకుండా ఉంటారు. అది ఓకేనా. సో అది సింపుల్గా ప్యూర్ ప్రైస్ యాక్షన్ బేస్డ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ నేను చెప్తున్నాను. ఒకవేళ ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉండి మొమెంటమ్ బేస్డ్ ట్రేడింగ్, నాకు మొమెంటమ్ ఉన్నంత వరకు నేను ఉండాలి అనుకున్నట్లయితే ఐ వుడ్ సజెస్ట్ దెమ్ టు యూజ్ దిస్ పిఎంపి. ఓకే, ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సిమిలర్ కైండ్ ఆఫ్ ఎంట్రీ హియర్ 1401 అండి. ఇది చాలామంది తీసుకొని ఉంటారు, అందుకోసం ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. బట్ నేనైతే అది ఎంట్రీగా ప్రిఫర్ చేయలేదు. ఎందుకు అంటే మీకు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఏరియా అనేది కన్సాలిడేషన్ జోన్. ఇదంతా ఇక్కడ ఎంట్రీ ఫెయిల్ అయింది. ఇక్కడ మళ్ళీ నేను ఎంట్రీ ఆల్రెడీ తీసుకోలేదు అని చెప్పేసాను. మళ్ళీ ఇది కన్సాలిడేషన్ జోన్ కాబట్టి అక్కడ ఎంట్రీ అనేది కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. బట్ మీరు ఇండివిజువల్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక్కటి చూడండి మీకు ఎలా కనిపిస్తుంది. మిగిలినవన్నీ పక్కన పెట్టేసి ఇది ఒక్కటి చూస్తే మీకు ఎలా కనిపిస్తుందండి, ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్, చిన్న రీట్రేస్మెంట్ వచ్చింది. బట్ ఇక్కడ ఇవన్నీ కూడా ఇన్సైడ్ క్యాండిల్స్ అండి. ఈ క్యాండిల్ యొక్క హై అండ్ లోకి మధ్యలో ఇన్సైడ్ క్యాండిల్స్ వచ్చాయి. అది దాటి మీకు ఎప్పుడైతే బయటకు వస్తుందో, బయట క్లోజ్ అవ్వటం వేరు, బయటకు రావటం వేరు. మీకు కరెక్ట్గా వాటిని మార్క్ చేసుకున్నట్లయితే ఈ హై అండ్ లోకి చూడండి, ఇది క్లీన్గా చూసినట్లయితే ఈ క్యాండిల్లో బయట క్లోజ్ అయింది, ఇక్కడ బయటకు వచ్చింది, ఇక్కడ బయటకు వచ్చింది. కానీ క్లోజింగ్ బేసిస్లో చూస్తే ఈ క్యాండిల్ ఈ రెండు క్యాండిల్సే ఈ యొక్క రేంజ్కి బయట క్లోజ్ అయ్యాయి పైన. కాబట్టి ఈ రెండు క్యాండిల్స్ ఎవరైనా ఎంట్రీ తీసుకుని ఉన్నట్లయితే ఒక స్ట్రాంగ్ మూవ్, వెరీ గుడ్ మూవ్, ఫాస్ట్ మూవ్ అనేది మీరు క్యాప్చర్ చేసి ఉంటారు. ఎప్పుడైతే అప్పటికి ఉన్నటువంటి ఆల్ టైమ్ హై కాదు, ఆ రోజు వచ్చినటువంటి హై ఏదైతే ఉందో ఓపెనింగ్ మళ్ళీ సెకండ్ టైం దాన్ని రెస్పెక్ట్ చేస్తుంది. సిమిలర్గా ఎప్పుడైతే ఇక్కడ కూడా అది టచ్ చేసి మళ్ళీ ఇక్కడ పైన విక్ వచ్చిందో అక్కడ మీరు ఎంట్రీ 1:1 ఇవేం పట్టించుకోకర్లేదు, హ్యాపీగా ఎగ్జిట్ అయిపోవచ్చు. అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ ఎంట్రీ అనేది ఎలా వస్తుంది మీకు, బుల్లిష్ కంటిన్యూషన్లో ఇన్సైడ్ క్యాండిల్స్ అపియర్డ్ యాజ్ ఏ ఫ్లాగ్. ఎప్పుడైతే ఇమీడియట్గా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దగ్గర ఆల్రెడీ ఒక ప్రూవెన్ రెసిస్టెన్స్, అది అక్కడ నుంచి ఎంత ఫాస్ట్గా కిందకు వచ్చింది, మళ్ళీ అగైన్ ఇక్కడ నుంచి కిందకు వచ్చేసింది. నెక్స్ట్ టైం అది టచ్ చేసి కిందకు వస్తుంది అని అనిపించగానే యూ హ్యావ్ టు ఎగ్జిట్ అనమాట. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో అలా చూసినట్లయితే ఇది ఒక ఎంట్రీగా కన్సిడర్ చేసి మాట్లాడవచ్చు. బట్ నేనైతే అది ఆపర్చునిటీగా డిస్కస్ చేయలేదు మీకు, ఓకేనా. ఎందుకు అన్నట్లయితే ఇది కన్సాలిడేషన్ జోన్, వెరీ అగ్రెసివ్ కింద నేను భావిస్తున్నాను, ఓకేనా. ఎందుకంటే మీకు ఒకవేళ ఇది పైన క్లోజ్ అవ్వకుండా కిందకి వచ్చేసి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అలాంటి రిస్కీ ట్రేడ్స్ని నేను అంత స్ట్రాంగ్గా కన్సిడర్ చేయను. బట్ ఎనీవేస్ దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ట్రేడ్ కింద ఈరోజు కన్వర్ట్ అయింది. తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ఇది కిందకి బ్యాక్ వచ్చిందో ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ అది ఆల్రెడీ ఆ లెవెల్ చాలాసార్లు కిచిడి ఏరియా జోన్గా మారిపోయింది కాబట్టి అక్కడ ఇంకా రిస్క్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. బట్ స్లోగా కిందకైతే రావడం జరిగింది, ఓకేనా. సో అది 1 minute టైం ఫ్రేమ్లో వచ్చినటువంటి ఎంట్రీస్ అండి, క్లియర్. సో మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, ఎవరైతే ఆల్రెడీ పిఎంపి తీసుకున్నారో చెక్ చేయండి, ప్రతిదీ కూడా బ్యాక్ టెస్ట్ చేయండి. మార్కెట్ క్లోజ్ అయిపోయింది వదిలేయటం కాదు, ఇట్ ఈస్ డూయింగ్ మిరాకిల్స్ అండి. స్టాక్స్లో కానీ మీకు ఫ్యూచర్స్లో ఎందులో కావాలంటే అందులో యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఈవెన్ ఆప్షన్స్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి దాని మీద రీసెర్చ్ చేయండి.
ఓకేనా. చాలా ఎఫర్ట్స్ తీసుకొని డెవలప్ చేయడం జరిగింది. తీసుకొని వాళ్ళకి ఐ డోంట్ ఫోర్స్ దెమ్ టు టేక్ ఇట్, బట్ ఎవరైతే తీసుకున్నారో ఆల్రెడీ వాళ్ళు రీసెర్చ్ చేయండి, దాని మీద బ్యాక్ టెస్ట్ చేయండి. ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ మీద కొన్ని అద్భుతంగా వర్క్ అవుతూ ఉంటాయి కాబట్టి అది చెక్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు సింపుల్గా చూసినట్లయితే బుల్లిష్నెస్ వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ వరకు మీకు రెడ్ బార్ రాలేదండి. ఇంత స్ట్రాంగ్ మూవ్ని ఈజీగా క్యాప్చర్ చేస్తుంది. అలాంటి మూవ్స్ క్యాప్చర్ చేయాలంటే మనం దీంట్లో ఎక్కడన్నా ఏదైనా ఒక చిన్న ట్రిగ్గర్ని కనిపెట్టగలమా? సో అలా బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అన్నట్లయితే, సమ్ టైమ్స్ ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఉండేటప్పుడు ఒక్కసారిగా ఇక్కడ మనకి ప్రైస్ యాక్షన్ పరంగా రివర్సల్ ప్యాటర్న్ ఏదన్నా కానీ మనం గమనించినట్లయితే, అదే పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ బుల్లిష్నెస్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే కంటిన్యూస్గా ఇది ఉండే అంతసేపు చాలా పెద్ద పెద్ద ట్రెండ్స్ని క్యాప్చర్ చేయొచ్చు. అలాంటిది నేను జస్ట్ బ్యాక్ టెస్ట్ చేసి అబ్జర్వ్ చేశాను. బట్ దాన్ని ట్రేడ్ తీసుకోవాలంటే, ధైర్యం రావాలంటే అట్లీస్ట్ ఒక 100+ టైమ్స్ అయినా అది ప్రూవ్ అవ్వాలి. సో ఇలాంటివి మీకు ఎక్కడన్నా కనిపించినా యూ కెన్ షేర్ ఇట్ అండి, ఓకేనా. సో అది మీరు కొంచెం ఏదన్నా రీసెర్చ్ చేస్తూ ఉన్నట్లయితే, ఎక్కడన్నా మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే మీరు నాకు డైరెక్ట్గా వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ రీచ్ అవ్వచ్చు. మన వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళ దగ్గర ఉంది. వన్స్ అగైన్ ఐ విల్ షేర్ ఇట్ ఇన్ దిస్ పర్టికులర్ స్క్రీన్, ఓకేనా. సో ఇది ఈరోజు వచ్చినటువంటి 1 minute ప్రైస్ యాక్షన్ అండి. నెక్స్ట్ 5 minute టైం ఫ్రేమ్ మీరు చూసినట్లయితే 5 minute కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ చూడవచ్చు. ఇక్కడ ఈ ఏరియాలో వచ్చినటువంటి దీన్ని మనకి ఎప్పుడైతే బ్రేక్ చేసి ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయిందో అక్కడ నుంచి ఒక బుల్లిష్ ఎంట్రీ కింద చూడవచ్చు. బట్ ఇక్కడ 5 minute కంటే కూడా 1 minuteలో కొంత ఎంట్రీ అనేది క్లారిటీ ఉంటుంది. మరి 1 minute టైం ఫ్రేమ్లో కూడా అదే కదా బ్రో అంటే, ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్టాప్ లాస్. మీకు 1 minuteలో ఇంత హ్యూజ్ స్టాప్ లాస్ ఉండదు, స్టాప్ లాస్ అనేది తగ్గుతూ ఉంటుంది. అదే 5 minute టైం ఫ్రేమ్కి వచ్చేసరికి జనరల్గా ఏమవుతుంటుందంటే, ఆల్వేస్ ఆ క్యాండిల్ యొక్క లో అనేది మనకి స్టాప్ లాస్గా పెట్టుకుంటే అది ఎక్కువ ఛాన్సెస్ అదే స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా మనకి మూవ్ రావచ్చు మనం అనుకున్న డైరెక్షన్లో. అలాంటి సిచ్యువేషన్లో మనకి ఎస్ఎల్ ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ క్యాండిల్లో వచ్చినటువంటి ఎంట్రీ అనేది 1 minute ఈజ్ బెటర్ దెన్ 5 minute టైం ఫ్రేమ్, ఓకేనా, అర్థమైందా. సో అది ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ డిసెండింగ్ ట్రయాంగిల్ కింద మనం చూడొచ్చు. కిందకి ఎప్పుడైతే ఈ క్యాండిల్లో కానీ ఈ క్యాండిల్లో కానీ అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే ఈ క్యాండిల్లో, సేఫ్ ట్రేడర్స్ అయితే ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటారు. బేస్డ్ ఆన్ విచ్ క్యాండిల్ దే సెలెక్ట్, వాళ్ళ యొక్క 1:1 అనేది ఈ క్యాండిల్లో కానీ ఈ క్యాండిల్లో కానీ మూవ్ అయితే రావడం జరిగింది. బట్ ఆప్షన్స్లో ఎవరన్నా ఉంటే ఇది కన్సాలిడేషన్ కింద ఉంది. నెక్స్ట్ దట్టు ఈరోజు ఒక ఎక్స్పైరీ డే కాబట్టి పెద్ద మూవ్ అయితే వాళ్ళకి రాదు. బట్ ఫ్యూచర్స్లో ఎవరన్నా ఎంట్రీ ప్లాన్ చేసుకొని ఈ క్యాండిల్లో కానీ ఈ క్యాండిల్లో కానీ ఉన్నట్లయితే కొంత 1:1 అయితే వాళ్ళు అచీవ్ చేసి ఉండొచ్చు, ఓకేనా. సో అది ఈ 5 minute టైం ఫ్రేమ్లో వచ్చింది. తర్వాత ఇక్కడ మళ్ళీ అదే ప్రీవియస్గా ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ఏరియా అనేది కొంత కన్సాలిడేషన్ జోన్ కాబట్టి బుల్లిష్ ఎంట్రీ అనేది అంత స్ట్రెంగ్త్ లేదని నా అభిప్రాయం. ఓకే, అగైన్ మళ్ళీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ 1 minute ఏదైతే ఎంట్రీగా మాట్లాడుకున్నా ఇక్కడ అదే మళ్ళీ కింద ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్న ఒక కైండ్ ఆఫ్ బ్యారిష్నెస్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ హైస్ అనేవి రెడ్యూస్ అవుతూ వస్తున్నాయి కాబట్టి మనకి బ్యారిష్నెస్ అనేది ఇక్కడ ఇండికేట్ చేయగానే మనం ఎంట్రీ ప్లాన్ చేసుకున్నట్లయితే ఇది మంచి మూవే రావడం జరిగింది. 5 minute టైం ఫ్రేమ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంట్రీస్గా చూడొచ్చు. నెక్స్ట్ ముఖ్యంగా నేను ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయమన్నది ఏంటంటే ఈ క్యాండిల్ అండి, అర్థమైందా. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఎప్పటి నుంచో నేను మాట్లాడేది గుర్తున్నట్లయితే 5 minute టైం ఫ్రేమ్లో ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళు ఫ్యూచర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఆప్షన్ బయ్యింగ్ కాకుండా ఫ్యూచర్స్లో ట్రేడ్ తీసుకోండి. 1 minute ఎవరైతే మొమెంటం బేస్డ్ ట్రేడింగ్ చేస్తుంటారో పర్ఫెక్ట్ ట్రయాంగిల్ వచ్చేటప్పుడు అలాంటప్పుడు మీరు ఆప్షన్ బయింగ్ ప్లాన్ చేసుకోండి. మిగతా ప్రైస్ యాక్షన్ స్టడీ ఎప్పుడైనా ఎక్కడైనా ఎందులో అయినా చేయొచ్చండి. నేను ఎవరికైతే చెప్తున్నాను జాగ్రత్తగా కొంచెం సిన్సియర్గా మేము ఇండెక్స్ ట్రేడర్సే అవుతామని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇది ఒకసారి చెక్ చేయండి. అట్లీస్ట్ పేపర్ ట్రేడ్ చేయండి. 5 minute టైం ఫ్రేమ్లో ట్రేడ్ తీసుకునేటప్పుడు ఒక స్ట్రాంగ్ ఆపర్చునిటీ ప్రైస్ యాక్షన్ పరంగా ఎంట్రీ అనేది మీరు ఐడెంటిఫై చేస్తే దాన్ని ఫ్యూచర్స్లో పేపర్ ట్రేడ్ చేయండి. 1 minute టైం ఫ్రేమ్లో మీకు పర్ఫెక్ట్ ఎంట్రీ అండి. పర్ఫెక్ట్ ఎంట్రీ అని నా ఉద్దేశంలో అది ట్రయాంగిల్ కావచ్చు, ఫ్లాగ్స్ కావచ్చు, ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఎంట్రీ కావచ్చు. అలాంటిది మీకు పర్ఫెక్ట్ అని అనిపించి అలాంటప్పుడు ఒక స్ట్రాంగ్ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది అని అనిపిస్తే అప్పుడు ఆప్షన్ బయింగ్లో దాన్ని పేపర్ ట్రేడ్ చేయండి. నేనైతే 5 minute 1 minute ఇదే యూజ్ చేస్తానండి, అర్థమైందా.
మోస్ట్లీ నేను స్టిక్ అయ్యేది 1 minute టైం ఫ్రేమ్కి, బట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేసేటప్పుడు 5 minute అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఈ ఎంట్రీ మీకు ఒకసారి ఫ్యూచర్స్లో చూపిస్తాను, కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎలా ఉంది క్యాండిల్ అనేది చూడండి. ఇది మీకు గమనించడానికి హ్యామరే, కానీ కొంచెం బాడీ పెద్దగా ఉంది, విక్ ఉంది. సపోర్ట్ ఏరియా కాబట్టి అక్కడ నుంచి కొంత మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదే మీరు డైరెక్ట్గా ఫ్యూచర్స్లో చూసారు అనుకోండి, ఎవరైతే ఇంతవరకు వీడియో చూసారో వాళ్ళు ఒక్క 2 నిమిషాలు ఓపిక పట్టండి, మీరు ఫ్యూచర్స్ ట్రేడింగ్లో అద్భుతాలు చేయొచ్చు అని జస్ట్ మీకు చూపిస్తున్నాను. కరెంట్ మంత్ కాంట్రాక్ట్ ఏంటంటే ఆగస్ట్. సో ఆగస్ట్ ఓపెన్ చేయండి. సో ఏదైతే మనం ప్రీవియస్గా ఇది అబ్జర్వ్ చేసామో క్యాండిల్ 1340 క్యాండిల్, అదే మీకు ఎలా కనిపిస్తుందండి? క్లియర్ కట్గా హ్యామర్, అద్భుతమైనటువంటి హ్యామర్లా ఉంది. ఓకేనా? అది మనకి ఈ ఏరియాలో చాలా క్లీన్ సపోర్ట్ దగ్గర వచ్చింది. సో ఇంత క్లియర్గా ఉండేటప్పుడు ఎంట్రీ తీసుకోవడానికి ప్రాబ్లం ఏంటంటే మనం ఆప్షన్ బయ్యింగ్ చేస్తే ప్రీమియం డికే అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ ప్రీమియం డికే అలాంటిది ఏమి ఉండదు కదా. సో ఇంత క్లీన్ ఎంట్రీ వచ్చేటప్పుడు చక్కగా మూవ్ అనేది మనం క్యాప్చర్ చేయొచ్చు. అందుకే నేను ఎత్తుకొట్టుకుంటున్నాను ఫస్ట్ నుంచి. 5 minute టైం ఫ్రేమ్లో ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో వీళ్ళు రోజు మొత్తంకి ఒకే ఒక ఆపర్చునిటీ వెతకాలండి. 1 in 75 క్యాండిల్స్ ఉంటాయి మీకు 5 minute టైం ఫ్రేమ్లో. అందులో ఒక్క క్యాండిల్ మీకు కావాలండి. ఆ ఒక్క క్యాండిల్ సరైన క్యాండిల్ అయితే మీకు చాలు. ఆ ఒక్క క్యాండిల్ ఆ రోజు దొరకకపోతే నెక్స్ట్ డే వెతుకుతారు. అర్థమైందా? సో చాలా తక్కువ ట్రేడ్స్ తీసుకుంటూ క్వాలిటీ ట్రేడ్స్ తీసుకోవాలని ఎవరికైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళ కోసం నేను ఫ్యూచర్స్ పాఠశాల అనేది స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది, ఫస్ట్ ఎపిసోడ్ అనేది. బట్ ఏంటంటే వేరియస్ రీజన్స్ వల్ల అది నాకు కంటిన్యూ చేయడానికి టైం దొరకట్లేదు. బట్ వెనెవర్ పాసిబుల్, వీలైనంత తొందరలోనే ఆ సిరీస్ అనేది మీకు ఫ్యూచర్స్లో ఎవరైతే ముఖ్యంగా ఇంట్రాడే 5 minute టైం ఫ్రేమ్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తూ ఉంటారో, చెయ్యాలి అనుకుంటూ ఉంటారో, అట్లీస్ట్ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి అది ఒక అద్భుతమైనటువంటి లెర్నింగ్ మాడ్యూల్ కింద డెవలప్ చేద్దామని. ఏదో ఒక వీడియో చేసేయాలంటే నేను ఏదో ఒకటి వీక్లీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేసేయగలండి. ఒక గంట టైం దొరకడం నాకు కష్టం కాదు. కానీ దాన్ని ఒక ప్రాపర్ సిస్టమేటిక్ ఆర్డర్లో తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను. అంటే లైఫ్ టైం ఎవరు ఎప్పుడు తీసుకుందాం అన్న ఇండెక్స్ ఫ్యూచర్స్లో వాళ్ళందరికీ ఉపయోగపడాలన్న ఉద్దేశంతో దానికి ఒక బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసి ఏ ఎగ్జాంపుల్స్ ఎక్కడ ఎలా మాట్లాడాలి ఏంటి అనేది ఒక రకంగా దాన్ని డిస్కస్ చేద్దామని అది ప్లాన్ చేశాను. బట్ నాకు టైం దొరక్క ఆ వీడియోస్ అయితే కొంత డిలే అవుతూ ఉన్నాయి. బట్ క్వాలిటీ టైం నాకు దొరికేటప్పుడు ఒక క్వాలిటీ ప్రోడక్ట్ అనేది మీకు ఇవ్వగలను. సో ఇది నేను మీకు ఇప్పుడు కోర్స్ తీసుకోమని చెప్పట్లేదు, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఎవ్రీడే మీరు డైరెక్ట్గా ఫ్యూచర్స్ చార్ట్లోనే మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. అర్థమైందా? మీరు నిఫ్టీ ఇంకా స్పాట్ చార్ట్ చూడాలి అని నేనైతే అభిప్రాయపడట్లేదు. ఎవరైతే ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేస్తాం అనుకుంటున్నారో, ఫ్యూచర్స్లో అండి, ఎస్పెషల్లీ నిఫ్టీ ఫ్యూచర్స్. నేను ఇంకా బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఫాలో అవటం మానేశాను ఆప్షన్ బయింగ్లోకి వచ్చేసిన తర్వాత. కాబట్టి ఫ్యూచర్స్ ట్రేడింగ్లో నిఫ్టీకి సంబంధించి ఎవరైతే ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో, ఇట్ మైట్ వర్క్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో. ఎందుకంటే ఫ్యూచర్స్ని బేస్ చేసుకొని ఒక మన మూమెంట్ అనేది కొంత ఉంటూ ఉంటుంది. డైరెక్ట్గా ఎవరన్నా పెట్టాలి అన్నప్పుడు కూడా ఫ్యూచర్స్లోనే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీకు డైరెక్ట్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది, కొంత క్లారిటీ అన్నట్టు ఉంటుంది ఈ చార్ట్స్లో. కాబట్టి ఒక క్వాలిటీ ఆపర్చునిటీ మీరు ఐడెంటిఫై చేసేటప్పుడు బ్యాక్ టెస్ట్ కూడా చేస్తూ ఉండండి. రోజు ఎవ్రీడే ఆ ఒక్క క్యాండిల్ ఏంటి అనేది మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఆ 75 క్యాండిల్స్ వస్తాయి మనకి 5 minute టైం ఫ్రేమ్. ఆ 75లో ఒక్క ఎంట్రీ క్యాండిల్ ఏంటి? నాకు ఒకే క్యాండిల్ కావాలి, ఒకే ఎంట్రీ కావాలి, ఎన్ని ఉన్నా సరే నాకు అనవసరం. ఆ ఒక్క ఎంట్రీ కోసం మనం వెతకాలి. అది క్లియర్గా క్వాలిటీ ట్రేడ్స్ అనేవి అనాలిసిస్ చేయడం అంటారనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? కొంతమంది వీడియో లెంతీ అవుతుంది, తగ్గించండి, ఒక 10 minutesలో చెప్పాను అంటున్నారు. బట్ నా వల్ల కాదు. నేను నా యొక్క అనాలిసిస్ నాకు సాటిస్ఫై వచ్చే వరకు డీటెయిల్డ్గా చెప్తాను. మ్యాక్సిమం కంప్లీట్గా ఎప్పుడు వీడియో చేసినా డీటెయిల్డ్గానే ఉంటుందండి. కాబట్టి ఎవరైతే సిన్సియర్గా నేర్చుకుందాం అనుకున్నారో వాళ్ళకి హెల్ప్ అవ్వాలనేది నా ఎక్కువ ఉద్దేశం. బట్ ఎవ్రీడే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో లేట్ అయినా నాకు కొంత టైం దొరికినా సరే మీకు వీడియో అయితే ఇస్తున్నాను. మొన్న చెప్పాను కదా, మా సిస్టర్కి బాగా పుట్టడం, కొంచెం హాస్పిటల్స్ తిరగటం, నెక్స్ట్ రిలేటివ్స్ అంతా చాలా ఎక్కువ మంది ఉంటారు. సిచ్యువేషన్ ఎలా ఉంటుందని మీ అందరికీ తెలుసు. కాబట్టి ఒక హ్యాపీ సెలబ్రేషన్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. సో కొంత టైం అనేది తీసుకోవడానికి గతంలో ఒక
గ్యాప్ అయితే 1 డే గ్యాప్ వచ్చింది. బట్ అది మీకు మళ్ళీ రాకుండా ట్రై చేస్తాను. ఒకవేళ ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో నేను వీడియో పెట్టలేని పరిస్థితి వస్తే మన కమ్యూనిటీ పోస్ట్స్ ఏవైతే ఉంటాయో అందులో పోస్ట్స్ వస్తుంది. మన ఛానల్ మీరు హోమ్ పేజ్ ఓపెన్ చేస్తే పోస్ట్స్ అని ఉంటుంది. అందులో ఆ రోజు వచ్చినటువంటి ఎంట్రీస్ అయితే మీకు చూపించడానికి పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో అదండి, ఓపిక ఇంతవరకు చూసారంటే మీకు కొంత ఉపయోగం అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో అదండి ఈరోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్. ఎవరికన్నా పిఎంపి కావాలి, యాక్సెస్ కావాలి అనుకున్నట్లయితే మీకు స్క్రీన్ మీద చూపించినటువంటి యూపీఐ ఐడికి 1999 అనేది పేమెంట్ చేసి పంపించండి. మీ యొక్క ట్రేడింగ్ యూజర్ నేమ్ కూడా నాకు వాట్సాప్లో స్క్రీన్ మీద కనిపించేటటువంటి నెంబర్కి మీరు షేర్ చేసినట్లయితే యూ విల్ హ్యావ్ ద యాక్సెస్ విత్ ఇన్ 24 hours. ఓకేనా? దిస్ ఈజ్ వన్ టైం పేమెంట్ ఫర్ లైఫ్ టైం యాక్సెస్ అండి. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.